Hello friends, welcome back to my channel. ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చి ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. హోప్ యూ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను వీడియోస్ ఎలా చేస్తున్నానని చెప్పేసి మా ఫ్రెండ్ ప్రవీణ్ కుమార్ తానారి కామెంట్ చేశారు. అండ్ ఇది కూడా కామెంట్ అండ్ ఎందుకని చెప్పేసి నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. వీడియోస్ అవి ఎలా చేస్తానని చెప్పేసి ఈ వ్లాగ్లో మొత్తం చెప్తాను. అండ్ నేను పెద్దగా ఏం వాడనండి, నా ఐఫోన్ వాడతాను అండ్ ఒక గింబల్ అండ్ ఒక సెల్ఫీ స్టిక్ అంతే. నా ల్యాప్టాప్ వాడతాను కానీ ఇక్కడ ప్రజెంట్ నా ల్యాప్టాప్ అయితే నా దగ్గర లేదు, సో అందుకని చెప్పేసి దాన్ని చూపించట్లేదు. అండ్ మ్యాక్సిమం ఎడిటింగ్ కూడా నేను మొబైల్లోనే చేస్తాను అండ్ ఆ ఎడిటింగ్ కూడా ఎలా చేస్తానో ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. హోప్ యూ విల్ వాచ్ అండ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి నేను వాడే గ్యాడ్జెట్స్. ఒకటి సెల్ఫీ స్టిక్, ఇంకోటి గింబల్ అనమాట. ఈ గింబల్ వచ్చేసి ఓహెమ్ హై స్టడీ ఎక్స్ అండి అండ్ 3 యాక్సిస్ గింబల్. అండ్ ఇది వచ్చేసి సెల్ఫీ స్టిక్ అండి. ఇది నార్మల్ సెల్ఫీ స్టిక్ ఒక 500 పెట్టి కొన్నాను అండ్ గింబల్ కాస్ట్ వచ్చేసి 6000 అండి. అండ్ రెండు నాకు బాగానే వర్క్ అవుతున్నాయి అండ్ యూస్ కూడా చేస్తున్నాను అనమాట. అండ్ నేను మీకు ఇప్పుడు ఏ మొబైల్ యాప్ ద్వారా ఎడిట్ చేస్తున్నానో చెప్పబోతున్నాను అనమాట. నేను ఎడిట్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసి ఐమూవీ అండి. ఇది ఓన్లీ ఐఓఎస్లోనే ఉంటుంది అండ్ చాలా బాగుంటుందండి యాప్ అయితే మాత్రం. మనకి 4Kలో ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట వీడియో వచ్చేసి. అండ్ ఇవి వచ్చేసి ఇప్పటివరకు నేను చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ అండి. ఇప్పుడు మనం కొత్త ప్రాజెక్ట్ చేయాలనుకోండి, ఇలా ఓపెన్ చేస్తాం న్యూ ప్రాజెక్ట్ మీద. అప్పుడు మనం ట్రైలర్ అండ్ మూవీ కనబడుతుంది. మనం మూవీ మీద క్లిక్ చేయాలి బికాజ్ మనం చేస్తున్న వీడియో కాబట్టి. సో మూవీ మీద క్లిక్ చేయగానే అలా మనకి ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట, ఏ సెలెక్ట్ చేయాలని చెప్పేసి. అండ్ బ్యాక్కి వెళ్ళి మనం వీడియోస్లోకి వెళ్తాం. వీడియోస్లోకి వెళ్ళి ఆల్ మీద సెలెక్ట్ చేస్తాం. ఆల్ కొట్టగానే మనకు అన్ని వీడియోస్ వస్తాయి అనమాట. అందులో మనం కొన్ని వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేస్తున్నా చూడండి, 3 వీడియోస్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి మనం ప్లే చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ డైరెక్ట్ సెలెక్ట్ చేస్తాను అనమాట నాకు తెలుసు కాబట్టి. సో సెలెక్ట్ చేసి కిందకి వెళ్ళగానే క్రియేటివ్ మూవీ అని ఉంటుంది. ఇదిగోండి క్రియేటివ్ మూవీ. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. అలా ఓపెన్ అయిన తర్వాత మనం స్టార్టింగ్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉందో చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ వీడియో ప్లే చేసుకొని ఎక్కడైతే మనం ఎడిట్ చేయాలో చేసుకుంటాం అనమాట. లైక్ ప్లే చేస్తున్నా చూడండి, ప్లే అవుతుంది అనమాట. ఓకే, బాగానే ప్లే అవుతుంది. అండ్ మనం స్పీడ్ మార్చచ్చు అనమాట. స్పీడ్ చేంజ్ చేస్తాం అనుకోండి ఫ్రెండ్స్, వాయిస్ చేంజ్ అవుతుంది. అండ్ చూసారుగా వాయిస్ చేంజ్ అయింది. అలా మనం వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ మనం నార్మల్ పెట్టుకున్నా నార్మల్గానే ఉంటుందన్నమాట. ఆ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ట్రిమ్మింగ్ అండి. అంటే మనం కట్ చేసి వీడియో కట్ చేయాలంటే దాంట్లో కట్ చేయొచ్చు అండ్ డూప్లికేట్ చేయొచ్చు. అండ్ సౌండ్ డిటాచ్ చేసి సౌండ్ కూడా మనం రెడ్యూస్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వాల్యూమ్. వీడియో యొక్క వాల్యూమ్ పెంచవచ్చు, అలా కంప్లీట్గా తీసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి టెక్స్ట్ అండి. ఇక్కడ చాలా స్టైల్స్ ఉంటాయి. మనం నచ్చిన స్టైల్ తీసుకొని దాని ద్వారా మనం ఆ టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు. నేనైతే పాపప్ సెలెక్ట్ చేస్తున్నా. ఆ స్టైల్లో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఆ టెక్స్ట్ని క్లిక్ చేయగానే మనకి ఎడిట్ వస్తుంది. ఎడిట్ని క్లిక్ చేసి అది ఓపెన్ చేస్తే అక్కడ మనకి మన ఇష్టమైన పేరు సెలెక్ట్ చేయొచ్చు. సో నాకు ఇష్టమైన పేరు నా పేరే కాబట్టి కిరణ్ తుమ్మల అని టైప్ చేస్తున్నా. సో అది టైప్ చేసిన తర్వాత మనం అది ఎక్కడ కావాలంటే పెట్టచ్చండి. అంటే మన నచ్చిన చోట పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మన డ్యూరేషన్ కూడా నచ్చినట్టు డ్యూరేషన్లో పెట్టుకోవచ్చు. అండ్ చూసారుగా మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి అది అక్కడున్న ఇంటర్ఫేస్లోని. అండ్ ఇవి వచ్చి స్టైల్స్ అండి. మన నచ్చిన స్టైల్లో పెట్టుకోవచ్చు. చాలా హ్యాండ్ రైటింగ్స్ ఉంటాయి, మన నచ్చిన స్టైల్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి కలర్ అండి. నియర్లీ 60,000 కలర్స్ ఉన్నాయి. మన నచ్చిన కలర్లోది పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టైల్. ఆ స్టైల్లోకి అయితే మనకి పైన కిందన అనమాట. డిఫాల్ట్ లోవర్ థర్డ్ అంటే కిందన పెట్టుకోవచ్చు మన టెక్స్ట్ని. అండ్ టెక్స్ట్ షాడో అండ్ అప్పర్ కేసు, తర్వాత మనకి సౌండ్ ఎఫెక్ట్స్, ఇంకా డ్యూరేషన్ ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్స్ అండి. అవి నొక్కితే మనం ఫిల్టర్ మారుతాం అనమాట. అంటే లైక్ వీడియో మనం చేంజ్ బ్లాక్ అండ్ వైట్లో పెట్టాలన్నా, లైక్ గ్రే స్కేల్లో పెట్టాలన్నా చాలా ఫిల్టర్స్ ఉంటాయి అనమాట. ఫిల్టర్స్ వాడితే మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇవా నేను ఎక్కువగా వాడనండి,
కొన్నిసార్లే వాడతా, స్టార్టింగ్లో వాడేవాడిని, కానీ దానివల్ల నాకు ఎటువంటి యూజ్ అండ్ బెనిఫిట్ లేదనమాట. సో అందుకని చెప్పేసి అవి నేను పెద్దగా వాడను, చాలా రేర్గా వాడతాను. అండ్ మొత్తం అయిపోయిన తర్వాత డన్ కొట్టేస్తాం. డన్ కొట్టేసిన తర్వాత అక్కడ మనం మూవీ నేమ్ మార్చుకోవచ్చు, అంటే మనం ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. అది నేను మామూలుగా పెట్టాను, అండ్ మీకు నచ్చిన మూవీ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సేవ్ వీడియో కొట్టగానే మొత్తం వీడియోని సేవ్ అవుతుందండి. కానీ నేను మీకైతే కొన్ని విషయాలు చెప్పడం మర్చిపోయాను. సో వీడియోని మళ్ళీ ఓపెన్ చేస్తా చూడండి. అండ్ అక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది చూసారా, ప్లే బటన్ పక్కన ప్లస్ సింబల్ కొడితే మీకు మూమెంట్స్, అంటే మనం మళ్ళీ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మూమెంట్స్ మీద నొక్కితే ఫొటోస్ వస్తాయి, వీడియోస్ మళ్ళీ ఫొటోస్ కింద వచ్చింది ఆల్బమ్స్. ఆ నెక్స్ట్ కింద బ్యాక్గ్రౌండ్స్ ఉంది కదండి, ఆ బ్యాక్గ్రౌండ్స్ని క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఇలా బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి అనమాట, నచ్చిన బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అండ్ మళ్ళీ మనం కలర్ కూడా మార్చుకోవచ్చు. అండ్ ఆడియోలోకి వెళ్తే సౌండ్ ట్రాక్స్ వాడే మనకి బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ పెట్టుకోవడానికి ఇస్తాడనమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ మనం సెలెక్ట్ చేసుకుంటే అది మ్యాక్సిమం ఫ్రీగా ఉంటుందండి, బికాజ్ ఐఫోన్ వాడు కాబట్టి ఫ్రీగానే ఇస్తాడు. అండ్ యూట్యూబ్లో కూడా మనకి కాపీరైట్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మై మ్యూజిక్ అండి. మై మ్యూజిక్ అంటే మీరు ఆల్రెడీ ఐవాయిస్ నుంచి మై మ్యూజిక్లో సాంగ్స్ ఉంటేనే వస్తాయి, లేకపోతే రావండి. నా దాంట్లో లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ ఒకటే ఉంటుంది, ఆ రెండే వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌండ్స్ అండి. అందులో సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సౌండ్ ఎఫెక్ట్స్ అయితే మాత్రం కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాడిచ్చినవే వస్తాయి అన్నమాట. విన్నారు కదా, ఇవే సౌండ్ ఎఫెక్ట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అలా కిందకి వెళ్తే కెమెరా యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వాయిస్ ఓవర్ అండి. వాయిస్ ఓవర్ అంటే ఏం లేదు, మనం బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తాం కదా, ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకోవడానికి అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తే అది ఆటోమేటిక్గా దానిపైన వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా ఇచ్చిన తర్వాత మొత్తాన్ని చెక్ చేసుకున్న తర్వాత సేవ్ కొట్టేయడమే. ఇంకా కింద నుండి పెద్దగా ఏమన్నా ఫైల్స్ అంటే మనకి ఆన్లైన్ ఫైల్స్ అవి ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డన్ కొట్టిన తర్వాత మళ్ళీ మీకు చెప్పాను కదా ఎక్స్పోర్ట్ చేయాలో, మన అప్ బటన్ కదా, షేర్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. కానీ నేను ఇప్పుడు రాదండి, బికాజ్ ఆ వీడియోస్ని డిలీట్ చేశాను అనమాట, అందుకని చెప్పేసి అవి రాదనమాట. అండ్ మీకు ఇంకొక వీడియో చూపిస్తాను చూడండి. నేను చేసిన వీడియో అండి ఆల్రెడీ ఇది చూడండి. కిందన ఎక్స్పోర్ట్ బటన్ ఉంది, దాని పక్కన ప్లే బటన్ కొడితే మనకి మొత్తం ప్లే అవుతుంది అనమాట, వీడియో ఎలా ఉందని చెప్పేసి తెలుస్తుంది అనమాట. సో డన్ కొట్టేసి బ్యాక్ వచ్చేసి ఎక్స్పోర్ట్ చేయడమే. అండ్ ఇలా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే, సేవ్ కొట్టిన ఎక్స్పోర్ట్ అవుతుంది కదండి, చూసారుగా అలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. అండ్ తర్వాత డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్తానండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. యూట్యూబ్ ఓపెన్ చేయగానే కిందన మనకి ప్లస్ సింబల్ ఉంటుందన్నమాట. ఆ ప్లస్ సింబల్ని క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది అప్లోడ్ వీడియో. దాన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత వీడియో అయితే నేను సెలెక్ట్ చేస్తానండి, ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తున్నాను. ఆ వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. అక్కడ మనం నేమ్ పెడతాం, అండ్ నెక్స్ట్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్లో పెడతాం, అండ్ డిస్క్రిప్షన్ ఎంటర్ చేస్తాం, లొకేషన్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ట్యాగ్స్ కూడా యాడ్ చేసిన తర్వాత జస్ట్ అప్లోడ్ కొడతాం. సో వీడియో ఇంకా అప్లోడ్ అయిపోతుంది అనమాట. మీరు నేను ఎలా ఎడిట్ చేస్తున్నా మొత్తం చూసి కొంచెం నేర్చుకుంటానని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ఈ యాప్ వచ్చేసి ఐఫోన్లోనే వాడతారండి, ఐఫోన్లోనే యూజ్ అవుతుంది అనమాట. ఓన్లీ ఐఓఎస్ ప్లాట్ఫామ్లో ఉంటుంది. మ్యాక్స్ ఇది ఈ ఆండ్రాయిడ్లో అయితే లేదనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అంటూ మై బ్లాగ్ అండి. అండ్ మీకు తెలుసు కదా, ఇవి నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్స్. హోప్ యుల్ లైక్ మై వీడియోస్ అండ్ follow me on Instagram and Facebook. Thanks for your support, friends. Hope you'll like this video and share with your friends. Thank you all.